ఇక్కడ ఉందన్నమాట. అంటే దావీదు దేవుడు పవిత్రుడని ఇక్కడ 3వ అధ్యాయంలో నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీర్వై ఉన్నావు, మా పితరుల నీ యందు నమ్మిక ఉంచి ఉన్నారు, వారు నీ యందు నమ్మిక ఉంచక నీవు వారిని రక్షించుకున్నావు. వారు నీకు మొదలుపెట్టి విడుదల నుండి నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి. అంటే విశ్వాసం అనే టాపిక్ మీద ఇక్కడ దావీదు చెబుతున్నారన్నమాట. 3-5 వచనాలు. దావీదు దేవుడు పవిత్రుడని గతంలో ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడని గుర్తు చేసుకుంటున్నాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే మనం బాధలో ఉన్నప్పుడు కూడా దేవుడు విశ్వాసాన్ని గుర్తు చేసుకోవాలని ఇక్కడ దావీదు సూచిస్తాడు. 6-8 వచనాల టాపిక్ ఏంటి? ఇప్పటికి నేను ఎన్ని టాపిక్స్ చెప్పాను, ఇది 3వ టాపిక్. అంటే 3వ టాపిక్లోని అవమానం అనేది ఇక్కడ ఉంది. అంటే దావీదు పురుగు లాంటి వాడని చెప్పుకుంటున్నాడు. పురుగు లాంటి వాడంటే ఎవరు? పురుగు లాంటి వారంటే సాతాను పనులు చేసేవారంటే ఒక పక్క ఉంటారు, ఇంకో పక్క ఇంకో చూడగానే అటువైపు మారిపోతారని ఇక్కడ దావీదు చెప్తున్నారు. ప్రజలు అతన్ని ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేయడం అంటే దావీదు దేవుని పక్షంగా ఉన్నాడు కాబట్టి ప్రజలు దావీదుని ఎగతాళి చేస్తే దేవుని కూడా ఎగతాళి చేసిన సంఘటనలు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినాడు. ఆదాముని దేవుడు సృష్టించాడు. ఆదాములో నుంచి ఒక స్త్రీనే ఎందుకు తీశాడు? ఏమంటే ఆ ఎముకలోంచి, ఆ మాంసంలో నుంచే ఒక 12 మందిని తీస్తే బాగుంటుంది కదా. అవశ్యకం తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదానం బలియాగం అన్నాడు. సర్వ మానవాళి పాపం కొరకు ఆయన రక్తం కార్చాడు, ప్రాణం. ఆయన కాన్సెప్ట్ అది. సర్వ మానవాళి కొరకు వచ్చాడు. భూమి దాని సంపూర్ణత, లోకం దాని నివాసులు దేవునివే, రాజ్యము దేవునిది, అన్ని జనులందరినీ ఏలినవాడు ఆయన. అందరినీ ఏలుతున్నాడు. ఏమండి? అందరినీ ఏలుతున్నాడు. వారందరూ రాపోవడానికి మనం మైనస్గా ఉండకూడదు. మనం మైనస్ అంటే ఉన్నోళ్ళు పారిపోయేలాగా చేయకూడదు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేలాగా చేయకూడదు. ఏమండి? వచ్చిన వాళ్ళు ఇంకా కలిసేలాగా, ఇంకా వారు అలా రావాలి, కనేవారిగా ఉండాలి. ఏమండి? మార్చినావు, చోటు ఇచ్చినావు, తండ్రి దయామయ, యేసు కరుణామయ, పరమ తండ్రి కృపామయ, తండ్రి దయామయ, పరమ తండ్రి కృపామయ. నీ ప్రేమ ఎంతో గొప్పది యేసయ్యా, నీ త్యాగం మరువలేనిది మెస్సయ్యా. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆరాధన, సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకు తను ప్రేమించిన సకల పరిశుద్ధుడు సదాకాలము తోడైండి నడిపించును గాక. యేసు రక్తమే, ప్రభు యేసు రక్తమే, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక.